అక్కడ సూర్యుడు కనబడుతుండో చూసినావా, తప్పని ఒకటిసారి రాడు. మెల్లమెల్లగా ఆయన టైం ప్రకారం వస్తాడు, అస్తమిస్తాడు, పోతాడు. ఇది కూడా అంతే, మనం కూడా ఒక్కటేసారి సప్పని లేవం. మెల్లమెల్లగా లేస్తాం, మనం కూడా సక్సెస్ అవుతాం. ఉన్న రోజులు ఉంటాం, తర్వాత పోతాం. అది మ్యాటర్. ఎవడేదో అంటాడు అని చెప్పేసి మనం ఫీల్ కావద్దు, ఓకేనా. హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, మన వ్లాగ్లో ఈరోజు మళ్ళీ పత్తి చేను గడ్డి మందు కొట్టడానికి అయితే వచ్చాం. అది మా చేను, మా పక్కనే చెరువు ఉంది. ఈరోజు శుక్రవారం అండ్ సుబే పొద్దుగాల 5:30 అవుతుంది. 5:30కి మాకు ఇక్కడ తెల్లారింది. ఎట్లా ఎత్తుకొని పోతా ఫ్రెండ్స్. అసలు నా మాట నేనాడు మావాడు పెద్ద లెక్క. గడ్డి ముందు అయితే కొట్టుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా, మా పత్తి చేనులో ఎంత గడ్డి మొలిచిందో. చెట్ల కన్నా గడ్డి ఎక్కువ ఉన్నది, చూస్తున్నారు కదా. సో పొద్దుగాల గడ్డి మందు కొట్టుకుంటే జర హెల్ప్ అవుతుంది అని చెప్పేసి 4-5 పంపులు పడుతున్నది. అయితే కవర్ చేసుకుంటాం. మా పల్లెటూళ్ళలో ఏంటంటే ఇట్లా పబ్బులు పెట్టుకొని, చూస్తున్నారు కదా, ఆ ఏం చెట్లు కనబడుతున్నాయా మీకు? చిక్కుడు చెట్లు, బెండ చెట్లు, ఆ చెట్లు ఈ చెట్లు అని చెప్పేసి కూరగాయలు అయితే మేము పెట్టుకుంటాం. అవి పెట్టుకొని అయితే జస్ట్ అంతర పంట లెక్క యూజ్ చేసుకున్నప్పుడు ఏమైందంటే మనకు బయట కూరగాయలు కొనుక్కోవడానికి అవసరం ఉండదు అన్నట్టు. సో అట్లాంటి చిన్నగా అంతర పంటలు పెట్టుకుని అట్లా కొంచెం ఒక 100-200 సేవ్ చేసుకుంటాం. సో ఇదైతే మా ఓల్డ్ బాయ్, మొత్తం కూలిపోయింది. చెట్లా కూలిపోయింది, చెట్టు పడ్డా అలా కూలిపోలేదు. ఆడ రేగి చెట్లు ఉన్నాయి, రేగి వనలు దొరుకుతాయి. మన సమ్మర్ వచ్చిందంటే, మనకు చలికాలం వచ్చిందంటే రేగి వనలు దొరుకుతాయి, అవి తినొచ్చు. బొచ్చెడు ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటుంది కదా మా చెట్లలో. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క చెట్టు తినడానికి యూజ్ అయ్యేది. మీకు చూపించాలా, అది రేగి చెట్టు తినొచ్చు. మళ్ళీ సీతాఫల చెట్లు ఉన్నాయి, అవి తినొచ్చు. ఇది ఉడుగు చెట్టు అంటారు. ఇది ఆ ఉడుగు చెట్టు కూడా ఉడుగు పండ్లు ఉంటాయి, అవి కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి, అవి కూడా తినొచ్చు. అక్కడ చూస్తే మామిడి చెట్టు, మామిడి పండ్లు తినొచ్చు. ఇట్లా పోతుంటే చాలా చెట్లు కనబడుతూనే ఉంటాయి. అవన్నీ మనకు యూజ్ఫుల్ అయ్యేటివి, తినడానికి యూజ్ అయ్యేటివి ఉంటాయి. చూస్తున్నారు కదా. సో మా ఊళ్ళో ఇది ఎర్రగుంట అన్నట్టు. పొద్దుగల ఇట్లా వస్తారు జనాలు, ఒక లోట పట్టుకొని వచ్చి లండన్ పోతూ ఉంటారు. పోతాను లండన్ పోతాను. ఈడ వస్తాడు, ఇక్కడ ముంచుకుంటాడు, తుప్పలలో పోతాడు, పని ఫినిష్ చేసుకొని వస్తాడు. చూస్తూనే ఉన్నాను గైస్, మనం వీడియో కంటిన్యూ చేద్దాం, ఓకేనా. లెట్స్ గో. కదా, ఇవాళ దాకా ఒక పంప్ వేసుకొని అయితే వచ్చేసిన. అండ్ ఏంటంటే చాలామంది భయపడతారు. ఏంటంటే ఎట్లా అంటే, అరే ఎట్లా వేసుడు ఏం కదా, ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడు కావచ్చు. ఏ విషయంలోనైనా కూడా మనం ఏదైనా చేద్దామంటే ప్రతి వాడు ఏమంటాడు అంటే, నీ వల్ల కాదు, నీకు ఏ రాదు, నీకు అది ఉండదు, ఇది ఉండదు, అంత ఆగమాగం చేస్తావు అని అంటాడు. ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవ్వడు కూడా స్టార్టింగ్లో ఎవరికి ఏం రాదు.
వాడు ఒక్కసారి ఫెయిల్ అయ్యి చేసుకుంటూ పోతేనే వానికి వస్తుంది. డైరెక్ట్ ప్రో కాలేడు బ్రో, నువ్వు తర్వాతనే ప్రో అవుతాడు వాడైనా కూడా. ఎంబీబీఎస్ డాక్టర్ అయినా పెద్ద సినిమా యాక్టర్ అయినా కూడా ఒకటేసారి యాక్టింగ్ ఎవడు చేయలేడు. మెల్లమెల్లగా చేసుకుంటూ పోతాడు, సక్సెస్ అవుతాడు. ఏ పనులైనా అంతే. ఇక మనకు రాదు, మన చేత కాదని చెప్పేసి ఇంట్లోనే కూర్చుంటే ఆడవడం అన్నాడు అని చెప్పేసి మనం ఇంట్లో కూర్చున్నాం అనుకో, అట్లనే ఇంట్లో కూర్చుంటాం, బుగ్గాలం అవుతాం. ఇంకెందుకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పన్నా, అక్కడ సూర్యుడు కనబడుతుండో చూసినావా, తప్పని ఒకటిసారి రాడు. మెల్లమెల్లగా ఆయన టైం ప్రకారం వస్తాడు, అస్తమిస్తాడు, పోతాడు. ఇది కూడా అంతే, మనం కూడా ఒకటేసారి సప్పని లేవం, మెల్లమెల్లగా లేస్తాం, మనం కూడా సక్సెస్ అవుతాం. ఉన్న రోజులు ఉంటాం, తర్వాత పోతాం. అది మ్యాటర్. సో ఎవడేదో అంటాడు అని చెప్పేసి మనం ఫీల్ అవ్వద్దు, ఓకేనా? సో నా విషయంలోకి వస్తే, నేను కెమెరా ముందుకు వచ్చిన అనుకో బాగానే మాట్లాడతాను, మంచిగానే అది చేస్తా, అన్నీ చేస్తా. కాకపోతే ఎప్పుడైతే నార్మల్గా 10 మందిలో పోయిన అనుకో కలవలేను, 10 మందిలో పోయిన అనుకో నేను ఎవరితో మాట్లాడలేను, కొంచెం భయం అవుతుంది. సో అదొకటి తప్పించి ఏం లేదు. పర్లేదు, ఏం కాదు, ఎవరు ఏమనుకోరు, మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూస్తున్నా, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను చెప్తాను, మీ అయ్యా పోయి వాటర్ పోతాను, వీడియోలు తీసుకుంటుంటాను ఏంటంటే, నాకు 2 పనులు కలిసి వస్తాయి. ఒకటి వీడియో కలిసి వస్తుంది, ఒకటి ఆ పని కలిసి వస్తుంది. నేను పోయి పంప్ ఎత్తుకొని నేను కొట్టుకుంటూ పోతా, అలానే ఈ వీడియో కూడా తీసుకుంటాను. సో నాకు 2 పనులు కలిసి వస్తాయి, రెండిట్లో బెనిఫిట్ ఉంటుంది. సో అందుకని తప్పించి ఏదో వీడియోస్ కోసమే నేను వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం చేసుకుంటూ వీడియో చేస్తాను. ఫస్ట్ వీడియోస్, తర్వాత వ్యవసాయం, 2 మిక్స్ చేస్తాం అన్నట్టు. పొద్దుగాల మా వాళ్ళు అందరూ పోతారు పంపులు వేసుకొని. హాయ్ ఎప్పుడన్నా ఇట్లా వీడియోలు తీస్తే నీకు ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? ఈడు ఏందో అవలగాడు ఊరికే సాగు దొప్పుతాడు, వీడియోలు తీసుకుంటా, పని చేసేది లేదు, ఏం లేదు అని చెప్పి అనుకుంటున్నావా? లేదా? ఏం కదా, నిజమే కదా. సరే, ఈ వీడియోకి మనకు 100 రూపాయలు 50 రూపాయలు వస్తాయి. దేనికి పని చేస్తాయి? పాల ప్యాకెట్కి, ఉప్పు ప్యాకెట్ పని చేస్తాయి. ఓకేనా? చూస్తూనే ఉండండి, ఓకేనా గైస్? చెప్పినా మన వాళ్ళకి ఏమైనా చెప్తే, సబ్స్క్రైబర్లకి ఏమైనా చెప్తే, ఏం చెప్దాం అనుకుంటున్నాము జనాలకు? పని మెల్లమెల్ల చేసుకోరాదా, ఒకటేసారి తప్పులు పెట్టుకోనా? మావాడు ఎట్లా అంటే, ఇలా పని అయిపోవాలి అంతే, కాజేతులు గుంజినా ఏం చేసినా అది అయిపోవాలా అని చెప్పేసి తపన పడుతూ ఉంటాడు. మనకేం అట్లా కాదు. తిండి తినకుండా పని చేస్తే ఏమవుతుంది చెప్పు? ఒక తింటాను పని చేస్తానంటే కంపల్సరీ బువ్వ కూర అన్ని మంచిగా తిని పని చేసుకోవాలి. డాక్టర్ లేకుంటే అయితే అందులో నిలబడతారు అట్లా గైస్. సో ఈరోజు అయితే 6 to 8 అయితే వ్లాగు. 6 to 8 అంటే పొద్దున 6 గంటల నుంచి 8 గంటలకైతే ఈ వీడియో చేయడం జరిగింది. మందు కొట్టడం కూడా ఉన్నాయి కొన్ని పంపులు. సో ఇప్పుడు మనమైతే ఇంటికి పోయి 8 అయిందంటే ఇంటికి పోయి స్నానం చేసి బుక్కడంతా తిని ఒక బాక్స్ పట్టుకొని మన డ్యూటీకి అయితే మనం వెళ్ళిపోవాలి. సో అది ముచ్చట గైస్. విజయవంతంగా ఆల్మోస్ట్ అంటే మొత్తం కాలేదు. సో చూడండి, అదంతా కొట్టేసిన. స్తంభం కాంచెలు ఒక 4 ఉన్నాయి. ఒక పంప్ అయిందనుకో నా వర్క్ అయిపోతుంది. ఇటు సైడ్ మొత్తం అయితే రేపు ఈవినింగ్ అన్నా మా నాన్న కొట్టుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు మనకి 8 అయిందంటే ఇక డ్యూటీ టైం స్టార్ట్ అయినట్టే. పోయి మొంగడుకొని స్నానం చేసి బుక్కడంతా తిని బాక్స్ పట్టుకొని డ్యూటీకి అయితే వెళ్ళిపోవాలి. అది అన్నట్టు ముచ్చట. మనం పొద్దుగాల ఏదైనా వర్క్ ఉంటే చూసుకుంటాం, వ్యవసాయం పని ఏమైనా ఉంటే చూసుకుంటాం.
లేస్తాం, మళ్ళీ పోయి డ్యూటీలో కూర్చుంటాం. డ్యూటీలో కూర్చున్నదంటే 9 గంటల నుంచి 5 దాకా పని చేసుకొని 5 తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి పని ఉంటే చూసుకుంటాం, లేకపోతే చిన్నతో ఆడుకొని కొంచెం పడుకుంటాం, తింటాం, పడుకుంటాం. అదేం లేదు, మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటి వీడియోలు తీస్తూ ఉంటా. సండేస్ ఎట్లా మనం డ్యూటీ ఉండదు కాబట్టి సండే అయితే కంపల్సరీ వ్యవసాయం పనులు ఏదో ఒకటి ఉంటాయి. మందేసడం, మందు కొట్టడం, ఏదో ఒక పని ఉంటుంది. ఆ పనిని అయితే నేనైతే వీడియోగా తీసి పెడుతున్నా. ఇంకా ఏం పని లేకపోతే ఇట్లా బయటకు వెళ్ళి ఏదన్నా మంచి ప్లేస్ ఉంటే అవి చూసి దాని గురించి కూడా నేను పెడుతున్నా. సో ఇదంతా ఎందుకంటే పెట్టాలంతే, అది చిన్నప్పటి నుంచి మనకు అలవాటు కాబట్టి వీడియోస్ చేయాలని చెప్పేసి సో ఆ విధంగా అయితే పెడుతున్నా. మీరైతే జర సపోర్ట్ చేయరి, సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ చేయరి. చూసిన ప్రతి ఒక్కరైతే ఒక లైక్ కొట్టండి, ఎందుకంటే మాకు యూజ్ అవుతుంది. సో ఎవరు కొడతలేరు, వీడియో చూస్తున్నారని లైక్ కొడతలేరు. లైక్ అయితే కొట్టండి. ఇది లాస్ట్ పంప్ నేను వేసుకొని వెళ్ళిపోతా. ఓకేనా గైస్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్ యూ సో మచ్.